మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చల దిశగా రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి యూరప్ దేశాలకు ఆందోళన కలిగిస్తోందట. ట్రంప్ ఉక్రెయిన్కు సాయం నిలిపేయడం ద్వారా రష్యా పెత్తనానికి అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక చర్చల ప్రక్రియ మొదలైన తర్వాత రష్యన్ ఆర్మీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఉండదని ఇప్పటికే స్పష్టం చేశారు ట్రంప్. భవిష్యత్తులో ఉక్రెయిన్ మీద దాడి చేసిన రష్యాతో భవిష్యత్తులో తమ దేశాలకు ముప్పు తప్పదని యుయు దేశాలు అనుమానిస్తున్నాయట. ఫిబ్రవరి 24వ తేదీకి ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి 3 ఏళ్లు పూర్తవుతాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా భారీగా నష్టపోయింది. ఈ దశలో యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చల దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగడం యూరప్ దేశాలకు కలవరం రేకెత్తిస్తోంది. ఉక్రెయిన్కు అమెరికా సాయం నిలిచిపోవడం వల్ల తలెత్తే పరిణామాలపై ఇప్పుడు యుయు దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత తమ భద్రతకు ముప్పు తలెత్తవచ్చన్న ఆందోళన ఐరోపా దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రష్యా కన్ను తమపై పడే అవకాశముందని అవి భావిస్తున్నాయి. త్వరలో రష్యా ఉన్నత వర్గాలతో భేటీ అయ్యేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో ఆయన మాట్లాడారు. యుద్ధం ముగిసేలా చూసేందుకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని పునరుద్ఘాటించారు. చర్చల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్లు భాగం పంచుకుంటాయని, యూరోపియన్ యూనియన్ను మాత్రం పిలవలేదని అమెరికా వర్గాలు తెలిపాయి. చర్చల్లో రష్యాపై గరిష్ట ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ను బలోపేతం చేసేలా యుయు ప్రయత్నించాలని వారు కోరుతున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ఈ మేరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో వేర్వేరుగా మంతనాలు జరిపారు. మరోవైపు నాటోలో ఉక్రెయిన్ చేరిక ఆచరణాత్మకంగా సాధ్యం కాదని భావిస్తున్నానని తేల్చి చెప్పారు ట్రంప్. గతంలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందే అవకాశం కూడా ఉక్రెయిన్కు లేదన్నారు. ఇదే అంశం ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రదేశం తమకు సైనిక సహాయాన్ని ఆపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యా ముందుకు రావట్లేదని అన్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఆలోచన ఆ దేశానికి లేదన్నారు. రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవడంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాతో చర్చలకు ప్రతిఫలంగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలను అమెరికా వినియోగించుకునేందుకు అవకాశమిచ్చే ఏ ఒప్పందంపైనా సంతకం చేయవద్దని జెలెన్స్కీ తమ అధికారుల్ని ఆదేశించారు. అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ మనుగడ సాధించడం కష్టమేనని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో మరింత సిద్ధం కావడం, సైనిక బలగాల శిక్షణ, రష్యాపై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేయించుకోవడం కోసం పలు ఒప్పందాలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు ఆరోపించారు. మ్యూనిక్లో జరిగిన భద్రతా సదస్సులో మాట్లాడిన జెలెన్స్కీ ఐరోపా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఐరోపాకు ప్రమాదం పొంచి ఉందని, ఐరోపా ఇప్పటికైనా మేల్కొని సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. గతంలోలా ఐరోపాకు అమెరికా అండగా నిలవదన్న జెలెన్స్కీ త్వరలో ఐరోపాపై రష్యా దాడి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సైనికులకు శిక్షణా విన్యాసాల సాకుతో రష్యా తన మిత్రదేశమైన బెలారస్కు తన సైన్యాన్ని పంపాలని యోచిస్తున్నట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపినట్లు జెలెన్స్కీ తెలిపారు. పుతిన్ దానిని మరొక రష్యన్ ప్రావిన్స్గా భావిస్తున్నారని అన్నారు. ఈ చర్యలు నాటో దేశాల కూటమికి ప్రత్యక్ష ముప్పును కలిగించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు జెలెన్స్కీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల ప్రస్తావన తెచ్చిన తర్వాత రష్యన్ దళాలు మరింత దూకుడుగా వెళ్లడాన్ని గమనించవచ్చు. తాజాగా డొనెట్స్కో ప్రాంతంలోని బ్యార్జియుకా గ్రామాన్ని చేజిక్కించుకున్నాయి. ఇది చిన్న గ్రామమే అయినా రష్యాకు అత్యంత కీలకం కానుంది. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు చేసిన యుద్ధంలో రష్యా చాలా మంది సైనికులను, వనరులను కోల్పోయింది. మరోవైపు ఉక్రెయిన్కు చెందిన 40 డ్రోన్లను శనివారం కూల్చివేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొద్ది రోజుల క్రితం చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్పై రష్యా డ్రోన్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చెర్నోబిల్లో దెబ్బతిన్న 4వ రియాక్టర్ నుంచి వెలువడే రేడియేషన్ వ్యాపించకుండా కాపాడుతున్న షెల్టర్పై డ్రోన్తో రష్యా దాడి చేసిందని జెలెన్స్కీ తెలిపారు. ఈ ఘటనలో కాంక్రీట్ షెల్టర్ కొద్దిగా దెబ్బతినగా ఆర్పేశామని వెల్లడించారు. అసలు పుతిన్ చర్చలకు సిద్ధం కాలేదనడానికి ఈ దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై జర్మనీలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ మొదలు కావడానికి కొన్ని గంటల ముందే ఈ దాడి చోటు చేసుకోవడం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ట్రంప్ యంత్రాంగం సంప్రదింపులు జరుపుతున్న వేళ సాధ్యమైనంత మేర భూమిని ఆక్రమించుకునేందుకు రష్యా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో విదేశీ సాయాన్ని నిలిపివేసేందుకు ట్రంప్ నిర్ణయించడం జెలెన్స్కీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సైనిక, ఆయుధ కొరతను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సరఫరా మార్గాలపై పట్టుకోల్పోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు కూడా ఉక్రెయిన్ సేనలకు ప్రతిబంధకంగా మారుతున్నాయి.
రష్యా సేనలు వ్యూహం మార్చి తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ కమాండర్లు తెలిపారు. ఎత్తుగడలు వేస్తూ సరఫరా మార్గాలను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. రష్యాపై పోరాటాన్ని కొనసాగించేందుకు సరిపడా ఆయుధ నిల్వలు లేవని ఉక్రెయిన్ కమాండర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో కొత్త పదాతి దళాలు తమ ఆపరేషన్లు అమలు చేయలేకపోతున్నాయట. ఇప్పటి వరకు లాజిస్టిక్స్ వల్లే యుద్ధంలో గెలిచామని, ఇప్పుడు అవి లేకుంటే పదాతి దళాలు ముందుకు కదల్లేవన్నారు. ఈ విషయంలో రష్యా మెరుగ్గా ఉందన్నారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తమ బలగాలను ఉక్రెయిన్కు పంపడానికి సిద్ధమన్నారు స్టార్మర్. బ్రిటన్, ఐరోపా భద్రత దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నామన్నారు. ఈ విషయంపై బాగా ఆలోచించిన అనంతరం తమ బలగాలను ఉక్రెయిన్కు మద్దతుగా పంపాలనుకున్నామని తెలిపారు. ఆ దేశానికి తాము సహాయం చేస్తున్నామంటే దానికి కారణం తమ పౌరులను కూడా రక్షించుకోవాలని ఉద్దేశం మాత్రమే అని తెలిపారు. ఉక్రెయిన్కు సహాయం చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్యారిస్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో యుద్ధం విషయంలో అమెరికా అవలంబిస్తున్న విధానాలపై చర్చించడానికి యుయు దేశాల నేతలు పాల్గొనడానికి ముందు కీర్ స్టార్మర్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలుస్తానని స్టార్మర్ పేర్కొన్నారు. ఐరోపా, అమెరికాల మధ్య బంధాలు బలపడ్డంలో బ్రిటన్ కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు చాలా అవసరం. పుతిన్ ఉక్రెయిన్పై మరో దాడి చేయకుండా అడ్డుకునే సామర్థ్యం ట్రంప్నకు మాత్రమే ఉంది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి ఫిబ్రవరి 24కు 3 ఏళ్లు పూర్తవుతుండటంతో దానికి ముందు జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ ప్రభుత్వాధినేతలు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో రష్యాతో తమకు పొంచి ఉన్న ముప్పు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు.